ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మ్యామ్ 1994 ఆగస్టు సంక్షోభం వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టడం ఇవన్నీ మీకు తెలుసు. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు, కొన్ని పైపైన తెలుసు, కొన్ని డెప్త్లో ఏం జరుగుతున్నదో ఐడియా లేదు. బట్ ఫ్యామిలీ అంతా ఒకవైపు వచ్చేసారు. ఆ టైంలో అసలు మీరు వాట్ వాస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ మ్యామ్? ది ఓన్లీ థాట్ దట్ క్రాస్డ్ మై మైండ్ వాజ్ నాన్నగారికి అన్యాయం జరుగుతున్నది అన్న భావన నాలో ఉండింది. నథింగ్ ఎల్స్ వాజ్ ఇన్ మై మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో అందరూ జనం నిండిపోయి ఉన్నప్పుడు నాకు చోటు లేక నేను వంటగదిలో కూర్చున్నాను. అప్పుడు తర్వాత వెంకటేశ్వరరావు గారు వైస్రాయ్కి బయలుదేరుతున్నాను అన్నప్పుడు చేయబట్టుకుని ఆపింది నేనే. అండ్ ఐ ట్రై టు టెల్ హిమ్ ప్రాబబ్లీ యూ నీడ్ టు థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. నాన్నగారు తట్టుకోలేరు అని కూడా నేను చెప్పినటువంటి విషయం ఆయన స్వయంగా వారి పుస్తకంలో కూడా రాయటం జరిగింది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైమ్ ఇట్ వాజ్ వెరీ ట్రామాటిక్, ఎస్, బికాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. I couldn't stop it, but at the same time ఓ పక్క ఏంటంటే నాన్నగారు that I mean it was not going right with him అనేది ఆ భావన. సో it was definitely a very difficult time. చాలా కాన్ఫ్లిక్ట్ కదా. వెరీ ఎక్కడ మ్యామ్ యాక్చువల్గా మీకు ఎక్కడ అంటే వారికి జరిగేది తప్పు అని అనిపించుండొచ్చు, బట్ వారు చేస్తున్నది తప్పు అని మీరు ఎప్పుడైనా అనుకునేవారా? మీకు ఎప్పుడైనా ఇప్పుడు రీజన్ ఏమని ఇచ్చారమ్మా? when the revolt was happening, పార్టీని కాపాడుకోవాలి. ఎవరి నుండి కాపాడుకోవాలి? ఫ్రమ్ హూమ్ ఎవర్ రామారావు గారు పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తి సరిగ్గా ఉండట్లేదు, అన్నిట్లో తలదూర్చుతున్నారు కాబట్టి కాపాడుకోవాలి అనేటువంటి భావన. ఇప్పుడు నాకు వచ్చేటప్పటికి నాన్నగారు వివాహం చేసుకోవటం తప్పని చెప్పి నేను భావించలేదు. బికాజ్ అమ్మగారు లేరు, ఒంటరిగా ఉన్నారు, హీ నీడ్స్ సపోర్ట్. ఇప్పుడు బిడ్డలంగా మేము వెళ్తాం, ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం, ఆయనతోటి కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఎంతవరకు ఆయన గదిలోకి మేము ప్రవేశించలేం కదా. ప్రవేశించలేమంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ ఏజ్లో అందరికీ తెలుసు, వయసు అయిన తర్వాత దాంపత్యం కన్నా కూడా కంపానియన్షిప్ చాలా అవసరం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో పర్సనల్గా నన్ను అడిగితే హిజ్ యాక్ట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఇస్ ఇన్కరెక్ట్ అని నేను భావించను. హిజ్ చాయిస్ ఇస్ నాట్ కరెక్ట్. That is a debatable issue. Definitely ఆయన చాయిస్ బట్ నాకున్న ఆలోచన ఏమిటంటే ఇంటికి వెళ్ళినా కూడా నాన్నగారి వరకే కదా మనం మాట్లాడేది, నాన్నగారి వరకే కదా పరిమితం అయ్యేది అనేది నా యొక్క ఆలోచన. మ్యామ్ మీకు అనిపించవచ్చు మ్యామ్ ఆ చాయిస్ బాగాలేదని, బట్ వారికి ఆ టైంలో మేబీ ఆ ఇంటెలెక్చువల్ కంపానియన్షిప్పే కావాలేమో. మేబీ హీ వాంటెడ్ సమ్వన్ హూ గివ్స్ హిమ్ దట్ ఎనర్జీ. అందుకనే నేను నా వరకు అని నేను చెప్పింది అదేనమాట అమ్మా. నా వరకు అని నేను స్పెసిఫై చేసింది దట్ ఈస్ వై. నాన్నగారికి ఎస్ భాషాభిమానం చాలా ఎక్కువ. ఆయనకి తారసపడినటువంటి వ్యక్తి భాష మీద పట్టు, పద్ధతులు ఇవన్నీ నాన్నగారు చాలా ఇష్టం. సో ప్రాబ్లీ హీ ఫౌండ్ కంపానియన్షిప్ ఇన్ దట్ ఆస్పెక్ట్. In that aspect. That is why I said him getting married is incorrect అని నేను అన్ను. అమ్మ లేకపోయిన తర్వాత వారి కంపానియన్షిప్ కావాలి ఆ వయసులో. బికాజ్ ఎవరి కాళ్ళ పిల్లలు వారి ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ సోల్ మేట్ అనేది నో చైల్డ్ కెన్ బికమ్ అ సోల్ మేట్. ఇట్స్ అల్టిమేట్లీ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ హూ కెన్ బి యువర్ సోల్ మేట్. సో ఆ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకోవటం అనేది తప్పని నేను భావించట్లేదు. బట్ లైక్ ఐ సెడ్ చాయిస్ మీద మాకుండే రిజర్వేషన్స్ మాకున్నాయి. ఆయన వైపు నుండి కాదు నేను చెప్పేది, మా వైపు నుండి. కానీ ఆ టైంలో మ్యామ్ మీరు అందరిని అంటే మీ బ్రదర్స్కి కానీ లేకపోతే వెంకటేశ్వరరావు గారికి కానీ కూర్చొని వై డోంట్ యూ టాక్ ఇట్ అవుట్, కమ్యూనికేట్ చేసి కూర్చొని మాట్లాడి ఒక ఇష్యూని కొలిక్కి తీసుకురావచ్చు కదా, ఎందుకు టేక్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్ అని ఎప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు? బిడ్లంగా నాన్నగారితో మాకున్నటువంటి యాప్రిహెన్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటితో క్లియర్గా ఆయనతో మేము చెప్పడం జరిగింది. వారు కూడా ఏంటంటే ఇప్పుడు నా బిడ్డలకి నాతోటి కూడా సంబంధం ఏదైనా ఉంటే ఇంటికి వస్తారు, నాతోటి మాట్లాడి వెళ్తారు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం ఏమిటి అన్న ఆలోచనలో వారు ఉండొచ్చు. వీ షుడ్ థింక్ ఫ్రమ్ హిజ్ ఆస్పెక్ట్, ఫ్రమ్ హిజ్ యాంగిల్ ఆల్సో అన్న ఆలోచనలో వారు ఉండొచ్చు. కానీ మేము మాట్లాడలేదు అని చెప్పి అనుకోవటం మటుకు ఇట్స్ ఇన్కరెక్ట్. హరికృష్ణ గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, వీ డిడ్ స్పీక్ టు హిమ్, బట్ హీ హ్యాడ్ హిస్ రీజన్స్. మ్యామ్ ఒకనొక ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, నేను చాలా బాధపడ్డాను వారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన, సో యూ లెఫ్ట్ మీ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అలోన్ అని అన్నారని చెప్పారు. మీరు ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు, మీరు వెళ్ళి కలిసి. యూ లెఫ్ట్ మీ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి నేను అనలేదమ్మా.
ఈ సంఘటన వైస్రాయ్కి వెంకటేశ్వరరావు గారు అందరూ వెళ్ళిన తర్వాత నేను నాన్నగారిని కలవకుండా ఉండలేకపోయాను ఆ మర్నాడు పొద్దున. సో నేను వెళ్తానంటే తమ్ముడు బాలకృష్ణ నాతో అన్నాడు, నువ్వు వెళ్ళావంటే నాన్నగారు కోపంలో ఉన్నారు చిన్నమ్మ, హీ మే వెంట్ హిజ్ యాంగర్ ఇన్ విచ్ ఎవర్ మేనర్, నువ్వు మళ్ళీ బాధపడతా ఏడుస్తా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు, నీతోటి నేను వస్తాను అని చెప్పి నాతోటి వచ్చాడు బాలకృష్ణ గారు. బట్ హీ సాట్ అవుట్ సైడ్ ద రూమ్ అండ్ ఐ ఎంటర్డ్ నాన్నగారు ఆఫీస్ రూమ్. అండ్ నేను ఎక్కడ నాకు బాగా గిల్టీగా ఫీల్ అయ్యానంటే, ఒకవేళ నిజంగా బాలకృష్ణ అన్నట్టు చంప మీద ఒక దెబ్బేసేసి 4 తిట్లు తిట్టేసినట్లయితే ప్రాబబ్లీ ఆయనకి యాంగర్ వెంట అయిపోయి ఉండేది, నాకు కూడా ఎస్ ఐ సా హిజ్ యాంగర్ అన్న ఇది ఉండేదేమో. బట్ లోపలికి వెళ్ళినామంటే ఆయన యాజ్ యూజువల్ ఒక్క మాట అనకుండా రూమ్లోకి అడుగుపెట్టిన వెంటనే రెండమ్మ కూర్చోండి అన్నారు చాలా గుంభనంగా. కూర్చున్న తర్వాత హీ సెడ్ ఇట్స్ ఓకే, టు డీథ్రోన్ ది ఓల్డ్ మ్యాన్ ఎవ్రీబడి హ్యాస్ గాటన్ టుగెదర్ అన్నారు. దట్ స్టిల్ హర్ట్స్ మీ. ఈ రోజుకి కూడా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్ అండ్ ఇట్ స్టిల్ హర్ట్స్. మీరు నమ్ముతారా మ్యామ్, వెన్నుపోటు రాజకీయాలు అన్న పదం విన్నప్పుడల్లా ఇది నిజమే అని మీరు నమ్ముతారా? చరిత్ర కదమ్మా, ఇది చరిత్ర కదా, అండ్ చరిత్ర తెలిసిన పుస్తకం, అందరికీ తెలిసినటువంటి విషయం. సో కానీ మ్యామ్ వెంకటేశ్వరరావు గారి పాత్ర ఆయన అతని పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు, చాలా సందర్భాల్లో కూడా పశ్చాత్తాపడ్డారు, నేను ఉండకుండా ఉండాల్సిందే, నా పని చేయకుండా ఉండాల్సిందే. కానీ ఆ పశ్చాత్తాపం ఈయనలో కనిపించినంత మిగతా వాళ్ళలో కనిపించట్లేదు. ఈనాటికి కూడా వాట్ దే హవ్ డన్ ఈజ్ రైట్ అని అనుకుంటున్న పరిస్థితి ఉంది. పుస్తకంలో ఆయన ఓపెన్గా చెప్పారు. నేను పుస్తకంలో ఎందుకమ్మా అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో సైతం చెప్పాను, నేను చేసింది తప్పు, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను, నా పశ్చాత్తాపాన్ని మించిన స్థితి ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ హ్యాపీ మై హస్బెండ్ హ్యాస్ రియలైజ్డ్, హీ కేమ్ బ్యాక్ టు మై ఫాదర్. మిగిలిన వారిలో కనపడలేదని మీరు అంటున్నారు, మిగిలిన వారికి గురించి నేను వారి మైండ్లో ఏముందో ఐ కెనాట్ టాక్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ దట్ మై హస్బెండ్ హ్యాస్ రియలైజ్డ్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. యాజ్ రామారావు గారి బిడ్డగా నా భర్త తన తప్పును తెలుసుకున్నారు అనేది ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్. కానీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరు ఆయన ప్రస్థానం, ఆయన గమనం, అలాగే తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుగుదల రకరకాలు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది, నిజంగా రాజకీయం అంటే అధికారమేనా? అధికారం కోసం ఏదైనా చేస్తారా? అధికారం కోసం ఎక్కడ దాకా వెళ్ళిపోతారా? బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోతారా? అన్నీ వదిలేస్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి అట్లా కనపడుతున్నాయి కదమ్మా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం అది నమ్మక తప్పట్లేదు. చరిత్ర పుటల్లోకి వెళ్ళినప్పటి దగ్గర నుండి కూడా అధికారం కోసం ఏమైనా అనేది ఔరంగజేబు దగ్గర నుండి మనం చూసుకుంటానే వస్తున్నాము. సో ఐ థింక్ we have to accept it when we see it is as a reality. But అధికారం అన్నది డెఫినెట్గా ఇట్ ఈస్ అ మీడియం విచ్ క్యాన్ బి యూటిలైజ్డ్ వెరీ వెల్. ఐ థింక్ రామారావు గారు చాలా చక్కగా దాన్ని నిరూపించారు. అధికారం కేవలం నేను కుర్చీలో కూర్చోటానికి మాత్రమే కాదు, ఆ తర్వాత నేను ఇష్టారాజ్యంగా నేను ఉంటాను అన్నట్లు కాకుండా అనునిత్యం కూడా ప్రజలకి ఏ విధంగా నేను సేవ చేయాలి. ఇప్పుడు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది రామారావు గారికి సంబంధించినంత వరకు అది కేవలం నినాదం కాదు, అది ఇట్స్ హిస్ కన్విక్షన్, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. సో దానికి ధీటుగా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అధికారులు ఇది కుదరదేమో, చేయడానికి వీలు లేదేమో, ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అటువంటి విషయాల్లో కొంచెం వారు అడ్డు తగిలినా కూడా లేదు, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఎందుకంటే నేను ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చాను. ఏ రకంగా నేను చేయగలను అనే విషయం మీదే మీరు దృష్టి పెట్టాలి, కానీ చేయలేవు అని మీరు నాకు చెప్పేది ఏంటి, అలా చేయాలో మీరు చెప్పండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దే హ్యావ్ టు బీ ది ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్స్ ఫర్ మా లాంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది.